మేము మహిళా కమిషన్‌ని గూడా మొన్న కలవటం జరిగిందండి డిసెంబర్ 27థ్. ఆమె గూడా స్పందించి నేను సీఎం గారి దగ్గర అపాయింట్‌మెంట్ తీసుకుంటా అన్నారు. అసలు ఈ కేసు మొత్తంలో ఎంతమంది రాజకీయ నాయకులు మాతో వచ్చారండి? అప్పుడు మహిళా కమిషన్ చైర్మన్ అయిన నన్నపనేని రాజకుమారి, రోజా, ఆమె ఎవరు అనురాధ, ఇప్పుడు ఎమ్మెల్సీగా చేస్తుంది అనురాధ. తర్వాత దేవినేని ఉమా, గద్దె రామ్మోహన్, వీళ్ళందరూ మీటింగ్లు ఏర్పాటు చేసి మీ పాపకు న్యాయం చేస్తా అన్నారు. అసెంబ్లీలో కూడా అపోజిషన్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయనతో రాజశేఖర రెడ్డితో ఫైట్ చేసి పాప నేరస్తులు ఎవరినో పట్టుకోవాలి అని చెప్పి ఆయన కూడా చేశారు. నేను ఈ పాపకి న్యాయం చేస్తాను అని కూడా చెప్పడం జరిగిందండి. ఇన్ని ఎవరి కోసం జరిగిందో చెప్పండి. దీని వెనక ఎవరున్నారు? చిన్న రూమ్లో జరిగిన ఇన్సిడెంట్ని ఇంత పెద్ద సిబిఐ కూడా ఫెయిల్ అవటానికి కారణం ఏంటండి? వెనక రాజకీయ నాయకులు, డబ్బున్న వాళ్ళనే కదా. అంటే ఇక్కడ చట్టం దృష్టిలో అందరూ ఆల్ ఆర్ ఈక్వల్స్ బిఫోర్ లా అన్నారు, చట్టం ముందు అందరూ సమానులు అన్నారు. కాదండి, ఇక్కడ చట్టం ముందు డబ్బున్నవాడు, రాజకీయ నాయకులు మాత్రమే సమానులు. 27వ తేదీ రేపు న్యాయాన్ని, సత్యాన్ని, ధర్మాన్ని సమాధి చేస్తున్నారండి. కానీ ఈ పోరాటం ఆగదండి. అయితే ఆమె జడ్జి గారు, సిబిఐ జడ్జి గారు ఒక మాట చెప్పారు, మా ప్రొటెస్ట్ పిటిషన్ పెట్టుకోండి, మీకు గవర్నమెంట్ మేము చెప్పాం ఆర్థికంగా కూడా స్తోమత పోయిందండి, మాకు హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చినాయి, మేము పోరాటం చేయలేము అని చెప్పడం జరిగింది. ఎందుకో తెలుసా అండి? అలా నేను ఎందుకు చెప్పగలిగానంటే అక్కడ ఉన్న ప్రాపర్టీస్ కానీ, ఆ తర్వాత ఫోరెన్సిక్కి సంబంధించిన టెక్నికల్ ఎవిడెన్స్ అన్నీ కూడా మాఫీ చేశారండి. ఇప్పుడు మేము వెళ్ళి ఎవరిని బతిమలాడుకొని తెచ్చుకోవాలండి? అంత ఓపిక ఉందా? మా ఏజ్ అప్పుడు 40 ఏళ్ళు, ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చేసినాయి. ఎట్లా ఇదవ్వగలుగుతాం చెప్పండి? అందుకే మేము ఆ మాట చెప్పడం జరిగిందండి. మేము వాళ్ళందరినీ కూడా, సాక్షులందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టాలి. అప్పుడు కూడా ఫెయిల్ అవుతుంది. అందుకే నేను ఆమెకి చెప్పాను, మా హెల్త్ ఇష్యూ బాగోలేదండి, ఆర్థికంగా మేముంటే ఆర్థిక సహాయం ప్రభుత్వం చేస్తుందమ్మా, నేను రాస్తా అన్నారు. ప్రభుత్వం చేసినా కూడా వీళ్ళందరినీ మేము తీసుకురావాలి, ఎక్కడున్నారో ఎతిక్కి తీసుకురావాలి.